నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. మోడీ పర్యటనకు మైలవరం నుంచి తరలి వెళ్లిన ప్రజలు అమరావతి పనుల పునః ప్రారంభోత్సవం పట్ల హర్షం. ఎంఓయూ కుదుర్చుకున్న క్వాంటమ్ ఒప్పందం వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ ర్యాలీ ప్రారంభం. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ స్టేజ్ పై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధర్మవరానికి చెందిన శాల్వాతో ఆయన్ను సన్మానించారు. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ తో పాటు మోదీ ఫోటోతో ఉన్న ఫ్రేమ్ ఆయనకు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి అందించారు. ప్రధాని మోదీకి అమరావతి అంటే ఎంతో ప్రేమ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆ మేరకు రాజధాని అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఏపీ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలుపుతూ మద్దతిస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ ఒక్క పిట్టగోడ కూడా కట్టలేదని మండిపడ్డారు. జై అమరావతి అన్న రైతులకు సంఖ్యలు వేశారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీతో రాజధాని అమరావతికి మరోసారి శంకుస్థాపన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి 5 కోట్ల మంది ప్రజలకు హబ్. అమరావతి రైతులు 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారు. మా కన్నీళ్లు తుడిచేవారు ఎవరని అప్పుడు రైతులు నన్ను అడిగారు. రైతులకు తగిలిన ప్రతి దెబ్బ నా గుండెల్లో సజీవంగా ఉంది. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను మేము మర్చిపోమని పవన్ తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేస్తుంది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిమిత్తం 60 డివిజన్ వాంబే కాలనీ నుంచి ప్రజలు ప్రత్యేక బస్సులలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ నేతృత్వంలో, డివిజన్ టీడీపీ నాయకత్వం సారథ్యంలో సుమారు 8 బస్సులలో డివిజన్లోని స్కూల్ సెంటర్ నుంచి ప్రజలు టీడీపీ శ్రేణులు అమరావతి రాజధాని బాట పట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ బస్సులలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షుడు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో అమరావతి పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాలతో అమరావతిలో జరగనున్న బహిరంగ సభకు డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. ఈరోజు వాంబే కాలనీ నుంచి మాకు మన బోండా ఉమా గారు 3 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మా ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచన మేరకు వాంబే కాలనీలో ఉన్న ప్రతి మహిళ కూడా, ప్రతి యువకుడు కూడా రాజధాని పునఃప్రారంభం అంటే మేము కదిలి వస్తాం అని చెప్పేసి 3 బస్సులు సరిపోక మళ్ళీ మరొక 2 బస్సులని మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ బస్సులు కావాలి సార్ అని చెప్పి
స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో 2 బస్సులు అంటే దాదాపుగా వాంబే కాలనీ నుంచి 5 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. పిఎం గారు రాకతో అమరావతి కానివ్వండి, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజధాని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు, లేదా కడప అన్నాడు, లేకపోతే ఇంకో చోట అన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటి నుంచి ఒకటే, అమరావతి అయితే మనకి బాగుంటుందని చెప్పేసి ఏదైతే ప్రణాళిక చేసి ఆ రోజు పిఎం గారితో శంకుస్థాపన చేశారో, ఈ అమరావతిని ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనుకున్నాడో అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ అమరావతి మాత్రం అక్కడే ఉంది, అలాగే రాజధాని కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఈ పునఃప్రారంభానికి ఈ రాజధానిని ఇక్కడ త్వరలో 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పరిపాలన జరుగుతుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఇదే విధంగా మా బోండమ్మ గారు ఈ వాంబే కాలనీలో ఏర్పాటు చేసిన ఈ 5 బస్సులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నవ్యాంధ్ర అభివృద్ధి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యమని 58వ డివిజన్ సీనియర్ నాయకులు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పిరియా సోమేశ్వరరావు అన్నారు. అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ప్రత్యేక బస్సులలో ప్రజలు తరలి వెళ్లారు. డివిజన్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం నుంచి బస్సులను జెండా ఊపి పిరియా సోమేశ్వరరావు డివిజన్ టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఆంధ్రలో కల అమరావతి రాజధాని నిర్మాణంకు ప్రజలంతా తరలి వెళ్లటం జరుగుతోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో నవ్యాంధ్రప్రదేశ్ కు సరికొత్త శోభ చేకూరుతోందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని టీడీపీ ప్రభుత్వం భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. నవ్యాంధ్ర నిర్మాత మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం జరిగే ఈ రాజధానికి మన రాష్ట్ర నలుమూల నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాలు అలాగే అన్ని జిల్లాల నుంచి ఈ రాజధాని పునర్నిర్మాణానికి రావడం జరుగుతూ ఉంది. మరి మా సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ గారి ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ఈరోజు 3 బస్సులతో బయలుదేరడం జరుగుతుంది. అలాగే మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభినందం నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ రోజున 5 కోట్ల ఆంధ్రాల హక్కు అయిన రాజధాని, కలల రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రజలు ఉత్సాహంతో బయలుదేరుతూ ఉన్నారు. అలాగే మనం ప్రధానమంత్రి మోడీ గారు 2:30కి మరి ఈ పునర్నిర్మాణానికి రావడం జరుగుతుంది. మరి 3 గంటలకి ఆయన కూడా ఈ నిర్మాణంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి పెద్ద వచ్చిన ఈ నిర్మాణం కార్యక్రమానికి జయప్రదం చేస్తూ అన్ని డివిజన్ల నుంచి మరి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు ఆదేశాల మేరకు మొత్తం 21 డివిజన్ నుంచి కూడా ఇలాగే అందరూ ఉత్సాహంతో బయలుదేరడం జరుగుతూ ఉంది. మరి ఈ ఉత్సాహం ఇంకా రెట్టింపుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. చారిత్రాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బోలిశెట్టి శేషుబాబు అన్నారు. డివిజన్లోని అయోధ్య నగర్ నుంచి అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు 2 బస్సులలో ప్రజలు తరలి వెళ్లగా ఆయా బస్సులను జెండా ఊపి శేషుబాబు ప్రారంభించారు. సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల నిర్మాణం తాము చూడలేదని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభం మొదలుకొని చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో జనం స్వచ్ఛందంగా బస్సులలో తరలి వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణం సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం.
वंदे 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 भारत माता के भारत माता के भारत माता के ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. కేరళ తిరువనంతపురం కార్యాలయంలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు అధికారిక విమానంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో రాజధాని ప్రాంతంలోని వెలగలపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కానుంది. IBM, TCS అలాగే L మరియు Tతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందు వరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IBM మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS, లార్సన్ మరియు ట్యూబ్రో సంస్థలతో MOU కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశ మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి IBM అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన క్వాంటమ్ సిస్టమ్ 2ని అమరావతిలో నెలకొల్పనుంది. MOU సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తోందన్నారు. IBM, TCS మరియు L&Tతో జరిగిన ఒప్పందం ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి అన్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని IBM, TCL సంస్థలతో ప్రతినిధులు ముఖ్యమంత్రి సూచించారు. త్వరలోనే ప్రాజెక్టు సవివరంగా తెలియజేస్తామన్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సారథ్యంలో అమరావతి పనుల పునఃప్రారంభానికి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలను కృష్ణ ప్రసాద్ అందజేశారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతో భారీగా ప్రజలు తరలిరావడం శుభ పరిణామమని ఆయన అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి ప్రజల పునఃప్రారంభానికి పనుల నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లారు. విజయవాడలో రూరల్ మండలం గోలపూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బస్సులను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారితో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మాట్లాడుతూ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం కూడా అమరావతిలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టమన్నారు. ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన విజ్ఞప్తిని మన్నించి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ ఏకైక రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి భారీగా తరలి వెళ్లిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతో భారీగా ప్రజలు తరలి రావడం శుభ పరిణామమన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు చాలా గొప్ప రోజని, చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజని వ్యాఖ్యానించారు. ఈ రోజు అమరావతి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందని, పనులు నిలిచిపోయాయన్నారు. ప్రధాని మోదీ పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో ఇంకోటి లేదని విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే వందే వందే, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు, అభిషేకంలో ఘనంగా జరిగాయి. ఆలయ స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మరియు అర్చకులు పూజా కార్యక్రమాలు మంత్రపూర్వకంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. बलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु प्रजातिरमृतमानन्द इत्युपस्थे सर्वमित्याकाशे तत्प्रतिष्ठेत्युपासीता प्रतिष्ठावान् भवति तन्मह इत्युपासीता महान् भवति।
भवति तन्मन इत्युपासीत मानवान् भवति तन्नम इत्युपासीत नम्यन्ते स्मै कामाः तद्ब्रह्मेत्युपासीत ब्रह्मवान् भवति तद्ब्रह्मणः परिमल इत्युपासीत पर्येणं म्रियन्ते द्विषन्तः सपत्नाः पर्ये प्रियाः भ्रातृजाः स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवं विदुः तस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतं मनोमयमात्मानमुपसङ्क्रम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य एतमानन्दमयमात्मानमुपसङ्क्रम्य इमान् लोकान् कामान्ने कामरूप्यनुसञ्चरन् एतत्सामगायं नास्ते బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. మోడీ పర్యటనకు మైలవరం నుంచి తరలి వెళ్లిన ప్రజలు అమరావతి పనుల పునః ప్రారంభోత్సవం పట్ల హర్షం. ఎంఓయూ కుదుర్చుకున్న క్వాంటమ్ ఒప్పందం వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ ర్యాలీ ప్రారంభం. ప్రధాని మోదీని సన్మానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.